బిగ్ 7 లో బోనస్ న్యూస్ గా ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో కాళేశ్వరం పైన సుదీర్ఘంగా ఒక నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి. సో బీసీ ఘోష్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లో తన పేరు తొలగించాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు స్మితా సబర్వాల్. వివరణ ఇచ్చేందుకు తనకు నోటీసులు ఇవ్వలేదని, ఘోష్ కమిషన్ నివేదికను క్వాష్ చేయాలంటూ స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. స్మితా సబర్వాల్ చర్యలను రిపోర్ట్లో బీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది. తను ఇచ్చినటువంటి సుదీర్ఘమైనటువంటి ఆ కమిషన్ రిపోర్ట్లో స్మితా సబర్వాల్ పేరు కూడా ఉంది. స్మితా సబర్వాల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆమె కూడా దీనిపైన రివ్యూలు చేశారు. రెగ్యులర్గా కాళేశ్వరం నిర్మాణాలపైన స్మితా సబర్వాల్ రివ్యూలు చేశారు అన్నటువంటి అంశాన్ని కూడా కమిషన్ దాంట్లో పేర్కొంది. బ్యారేజీలను సందర్శించినటువంటి పలు ఫోటోలు, తర్వాత చేసినటువంటి రివ్యూస్కు సంబంధించినటువంటి వాటిపైన కూడా అవన్నీ పొందుపరిచింది కమిషన్. ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో స్మితా సబర్వాల్ ప్రాజెక్టులు సందర్శించినటువంటి ఫోటోలు, తర్వాత కాళేశ్వరం పైన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఫొటోస్ కావచ్చు, సమీక్షల్లో పాల్గొన్నటువంటి ఫొటోస్ కావచ్చు, అవన్నీ కూడా కమిషన్ దాంట్లో పొందుపరిచింది. కొన్ని జిల్లాలు తిరిగి ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు అప్పటి సీఎం కేసీఆర్కు స్మితా సబర్వాల్ చేరవేసింది అంటూ కూడా బీసీ ఘోష్ కమిషన్ వెల్లడించింది. అనేక జిల్లాలు తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడెక్కడైతే ఏ జిల్లాల గుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందో ఆ జిల్లాలకు సంబంధించి పర్యటనలకు పెట్టుకున్నారో, పర్యటనలు పెట్టుకొని అక్కడ ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా నాటి సీఎం కేసీఆర్కు స్మితా సబర్వాల్ చేరవేసిందంటూ బీసీ ఘోష్ కమిషన్ వెల్లడించింది. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో అనేక సందర్భాల్లో స్మితా సబర్వాల్ 3 బ్యారేజీలను సందర్శించారన్న అంశం కూడా పేర్కొంది. కాళేశ్వరంపై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించింది. నిజాల్ని క్యాబినెట్ ముందు పెట్టినందుకు స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళినప్పుడు అనేక ఫీడ్బ్యాక్ నిజాలు క్యాబినెట్ ముందు పెట్టకపోవడం వల్ల నష్టం జరిగింది అంటూ కమిషన్ అభిప్రాయపడింది. సో ఆ క్యాబినెట్ ముందు పెట్టకపోయినందుకు స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలంటూ కమిషన్ రిపోర్ట్లో పేర్కొంది. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, స్మితా సబర్వాల్ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు? వేసినటువంటి పిటిషన్లో ఏమున్నాయి ప్రధానంగా అంశాలు? కాళేశ్వరం కమిషన్ పైన పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను క్వాష్ చేయాలని చెప్పేసి ఆమె పిటిషన్ దాఖలు చేసింది. అదేవిధంగా తన పేరును కూడా రిపోర్ట్ లో తొలగించాలని చెప్పేసి హైకోర్టుని కోరడం జరిగింది. ఈ పిటిషన్ పైన ఆమె అభ్యంతరాలు అంటే దీనికి సంబంధించి కాళేశ్వరం రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో తన పేరును ప్రస్తావించడం జరిగింది కాబట్టి తనకు నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండానే విచారణకు పిలిచారు కాబట్టి ఆ కమిషన్ రిపోర్ట్ చెల్లదు అని చెప్పేసి కూడా ఆమె పిటిషన్ లో పేర్కొనింది. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన రిపోర్ట్ లో స్మితా సబర్వాల్ కి సంబంధించి ఆ పేరు ఆమె కీలకంగా ఉంది. అప్పుడు గత ప్రభుత్వంలో కీలకంగా ఐఏఎస్ గా పనిచేయడం జరిగింది. సీఎం స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వహించింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకి కొన్ని అనుమతులు జారీ చేయడంలో కావచ్చు, ఆ బ్యారేజీలని సందర్శించడం, కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా మానిటరింగ్ స్మితా సబర్వాల్ కూడా ఉంది అని చెప్పేసి కూడా కమిషన్ గుర్తించడం జరిగింది. ఆమెను స్వయంగా కమిషన్ విచారణకు పిలిచి విచారించడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకున్న తర్వాతే మిగతా ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా స్మితా సబర్వాల్ ని విచారించడం జరిగింది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా రిపోర్ట్ లో పొందుపరిచారు. కాబట్టి ఇప్పుడు ఆమెపై కూడా కేసు నమోదయ్యి సిబిఐకి ఇప్పుడు ప్రభుత్వం కేసు ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం సిబిఐకి లేఖ కూడా రాయడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా విచారణ జరిపించాలి, అందులో భారీగా అవినీతి జరిగింది, మేడిగడ్డ కూలిపోవడానికి కారణమైన కాంట్రాక్టర్లతో పాటు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి కేసీఆర్, కొంత హరీష్ రావు వీరిపైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సిబిఐ కూడా ఎంటర్ అయితే ఆ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తన పేరును ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పి కోరడం జరిగింది. అంతేకాకుండా కాళేశ్వరం కమిషన్ చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారా న్యాయవాదులు? ఏమంటున్నారు? క్వాష్ చేయడానికి స్మితా సబర్వాల్ ఏవైతే క్వాష్ చేయమని వేసిందో క్వాష్ చేయడానికి ఆస్కారం ఉందంటున్నారా? అంటే ఆమె పిటిషన్ ఈ రోజు వేసింది. పిటిషన్ లిస్ట్ అయిన తర్వాత విచారణకు వచ్చిన తర్వాత ఇటు స్మితా సబర్వాల్ కు సంబంధించిన న్యాయవాదుల వాదనలు అదే విధంగా ప్రభుత్వం తరపు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాతే హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే గతంలోనే కేసీఆర్, హరీష్ రావు కూడా ఈ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. పిటిషన్ కాళేశ్వరం ఇచ్చినటువంటి రిపోర్ట్ ను కొట్టివేయాలి, లేదంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, మమ్మల్ని పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్నప్పటికీ కూడా దీనికి ఎలాంటి ఆదేశాలు హైకోర్టు ఇవ్వలేదు. ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే కంపల్సరీ. ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు
ప్రభుత్వానికి సంబంధించి అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ ని చర్చకు పెట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కాబట్టి ఆ సమయంలోనే కొట్టివేయలేదు. కాబట్టి ఇప్పుడు స్మితా సబర్వాల్ ఇచ్చినటువంటి పిటిషన్ పైన కూడా విచారణ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. స్మితా సబర్వాల్ హైకోర్టుని ఆశ్రయించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో తన పేరు తొలగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు స్మితా సబర్వాల్.